కాకతీయుల చరిత్ర ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ ని రూపుదిద్దారు. తెలంగాణ కళా సంస్కృతులు కనిపించేలా స్టేషన్ లో పెయింటింగ్స్ వేశారు. ఆధునిక అంగులతో పాటు వసతుల కల్పన కూడా అదరహో అనిపించేలా సిద్ధం చేశారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యం లోపల ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి వారధిగా ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. రైల్వే స్టేషన్ అత్యాధునికమైనటువంటి హంగులు సమకూర్చుకొని ఆధునిక కళా వైభవం ఉట్టిపడే విధంగా ఉంది. ప్రధానంగా రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి ఆవరణను చూస్తే కాకతీయులకు సంబంధించినటువంటి కళా వైభవంను ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మనకు చూడొచ్చు కాకతీయులకు సంబంధించినటువంటి కీర్తి చిహ్నమైనటువంటి కీర్తి తోరణం ఒకవైపు, కాకతీయులకు సంబంధించినటువంటి పరాక్రమాన్ని చాటేటువంటి ఏనుగులన్నీ కూడా కీర్తి తోరణాన్ని చూసే విధంగా దీని మొత్తంగా కూడా అత్యాధునిక కళాఖండంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 41 కోట్లకు సంబంధించినటువంటి వార్షిక ఆదాయం కలిగి 31,887 మంది ప్రయాణికులు రోజు నిత్యం రాకపోకలు సాగించేటువంటి రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్. కాజీపేట, హనుమకొండ, వరంగల్కు సంబంధించినటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించినటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ ఇప్పటికే మొత్తం అన్ని ప్రారంభానికి పూర్తిగా ఏర్పాట్లు పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ లోపల మొత్తం తురిమెరుగులు అనేటువంటిది తీర్చిదిద్దారు. పర్యాటక ప్రాంత రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం కింద దాదాపు ఈ రైల్వే స్టేషన్ కోసము 20 కోట్లకు సంబంధించినటువంటి నిధులను వెచ్చించారు. ఒకసారి మనం లోపల చూసినట్టయితే పూర్తిగా కళాకారులకు సంబంధించి ఆధునిక కళాఖండం ఉట్టిపడే విధంగా నకాశీ కళ ఏదైతే ఉందో నకాశీ చిత్రాలను అన్నింటినీ కూడా రైల్వే స్టేషన్ మొత్తం చుట్టూ ప్రెమిసెస్లో ఉండే విధంగా తీర్చిదిద్ది రంగురంగులతోటి ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి అక్కడ ఉన్నటువంటి బతుకమ్మతో కూడినటువంటి నకాశీ చిత్రకళను అంతా కూడా మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక రైల్వే స్టేషన్లో చూసినట్టయితే అత్యాధునిక హంగులు సమకూర్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. 4 ప్లాట్ఫారాలకు సంబంధించి సులువుగా వెళ్లేందుకు 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం 3 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. లిఫ్టులు, ర్యాంపులు నిర్మించారు. ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలకు సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి కళా చిత్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్కలేటర్ అంటే ఒకప్పుడు వరంగల్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి వసతులు అనుభవించారు, ఇప్పుడు ఏ రకమైనటువంటి వసతులు అనుభవించారు అనేటువంటి విషయాలు ఇక్కడ కొంతమంది ప్రయాణికులు వాళ్ళతో తెలుసుకునే. సార్ చెప్పండి, అంటే వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే ఒక ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్స్కలేటర్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ అవన్నీ కూడా మనకు ఎయిర్పోర్ట్లో ఉన్న విధంగా ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ ఉంది. దీనితో ఈ చూడగానే ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీల్ ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్కి ఉంది. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు సులువుగా ప్రయాణించే విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.